దూకుడు పెంచిన ఈడీ భూదాన్ భూముల కేసు దర్యాప్తులో వేగం. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో తనిఖీలు, పలువురు ఇండ్లు, ఫామ్ హౌజుల్లో సోదాలు, భూ విక్రయాల కీలక పత్రాలు స్వాధీనం. కొనుగోలు చేసిన ఐఏఎస్ ఐపీఎస్లకు త్వరలో నోటీసులట. మొత్తం 26 మంది ఐఏఎస్ ఐపీఎస్లకి ఈడీ నోటీసులు ఇచ్చింది. వీళ్ళంతా వాళ్ళ పేర్ల మీద, వాళ్ళ భార్యల పేర్ల మీద భూదాన్ భూములు కొనుక్కున్నారు. డిఓపిడికి తెలవకుండా, సిగ్గు లేకుండా, కనీసం ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇది భూదాన్ ల్యాండ్, ఆనాడు దానం చేసిన ల్యాండ్, ఇది పేద ప్రజలకు దక్కాల్సిన భూమి అని తెలిసి కూడా భూములు కొన్నారు దొంగలంతా. అందులో అందరూ ఉన్నారు. నవీన్ మిట్టల్ ఉన్నాడు, సోమేష్ కుమార్ ఉన్నాడు, ఇంకా చాలామంది అధికారులు ఉన్నారు. మనం ఏమనుకుంటున్నామంటే ఆ 26 మందికి సంబంధించిన ఒక్కొక్క ఎవడెవడి భూమి ఎక్కడెక్కడ ఉందో అది బయటికి తీయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు నిన్న కూడా మనం పోయినాం కదా, ఇక్కడ గంధంగూడ దగ్గర ఈ నవీన్ మిట్టల్, అమయ్ కుమార్ కలిసి 9 ఎకరాల 36 గుంటల ప్రభుత్వ భూమిని పట్టా కింద మార్చి పడేసారు. అంటే ఎవరు చూడాలనుకున్నారేమో. ఎక్కడుంది ఇది? హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో తనిఖీలు, పలువురు ఇండ్లు, ఫామ్ హౌజుల్లో సోదాలు, భూ విక్రయాల కీలక పత్రాలు స్వాధీనం. కొనుగోలు చేసిన ఐఏఎస్ ఐపీఎస్లకు త్వరలో నోటీసులట. ఇక ఒక ఇంట్లో సోదాలు చేస్తున్నారు. భూదాన్ భూముల కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈడీ అధికారులు సోమవారం వేరువేరు బృందాలుగా విడిపోయి హైదరాబాద్ పాత బస్తీలోని యాకత్పుర, మీర్పేట్ ప్రాంతాల్లోని కొందరు ఇండ్లతో పాటు మొయినాబాద్లో ఉన్న ఒక ఫామ్ హౌస్ పైన దాడులు చేశారు. ఈ విస్తృత తనిఖీల్లో ఈడీ అధికారులు భూదాన్ భూముల అమ్మకాలకు సంబంధించి పలు కీలక డాక్యుమెంట్లు సీజ్ చేసినట్టుగా తెలిసింది. ఇక భూదాన్ భూములను కొనుగోలు చేసిన పలువురు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు త్వరలోనే వరుసగా నోటీసులు జారీ చేసి ప్రశ్నించాలని ఈడీ అధికారులు భావిస్తున్నట్టుగా సమాచారం. ఇప్పటికే భూదాన్ భూముల వ్యవహారంలోని నిజాలు నిగ్గు తేల్చడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అన్నది తెలియజేయాలంటూ సిబిఐకి హైకోర్టు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో జరిగిన ఈ తాజా పరిణామం బ్యూరోక్రాట్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. మెహదీపట్నం ప్రాంతానికి చెందిన దస్తగిర్ షరీఫ్ అనే వ్యక్తి మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో నిషేధిత జాబితాలో ఉన్న 42 ఎకరాల 33 గుంటల భూములను కొంతమంది ప్రైవేటు వ్యక్తులు, కొందరు ప్రభుత్వ అధికారులతో కలిసి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి సేల్డీడ్లు చేయించుకున్నారంటూ గత ఏడాది పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు ఖదీరున్నీసా, మహమ్మద్ మునావర్ ఖాన్, అప్పటి మహేశ్వరం ఎంఆర్ఓ సబ్ రిజిస్ట్రార్ ఆర్పి జ్యోతి, బొబ్బిలి దామోదర్ రెడ్డి, బొబ్బిలి విశ్వనాథ్ రెడ్డి, ఎన్ సంతోష్ కుమార్, కొండపల్లి శ్రీధర్ రెడ్డి వీళ్లను నిందితులుగా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ చేశారు. ఈ కేసులోనే గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పనిచేసిన అమయ్ కుమార్ను గత ఏడాది అక్టోబర్లో ఈడీ ప్రశ్నించింది. తాజాగా సోమవారం సిఆర్పిఎఫ్ పోలీసుల బందోబస్తుతో యాకత్పుర, మీర్పేట్ తదితర ప్రాంతాల్లో ఉన్న చాలామంది ఇళ్లలో దాడి చేసిరట. ఇప్పటికే హైకోర్టు సీరియస్. నాగారం గ్రామం సర్వే నెంబర్లు 181, 182, 194, 195లో భూదాన్ భూములకు సంబంధించి మహేశ్వరం మండలానికి చెందిన మల్లేష్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఇటీవల సీరియస్గా స్పందించింది. ఇందులో మొత్తం ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉన్నారు. ఈ దొంగలంతా ఇట్లా తయారైపోయారు చూడండి. తెలంగాణలో పడి మింగి దోపిడీ చేస్తూ ఉన్నారు.